విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ సాతాను యొక్క సమూహములతో, అంధకార సంబంధులకు లోకనాథులతో, దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. అట్టి శరీరానికి అతీతమైన శక్తులతో పోరాడినప్పుడు ఆత్మీయులుగా మనం కొన్ని ఆయుధములు ధరించుకోవాలి. ఆ ఆయుధములలో ఒకటైన డాలును మనం ధరించుకోవాలని, ఆ డాలు అనే విశ్వాసమును ధరించుకున్నప్పుడు మనము శత్రువు మన మీద ప్రయోగిస్తున్న అగ్నిబాణములని ఆర్పుటకు శక్తిమంతులుగా మారతామని పౌలు గారు చెప్తా ఉన్నారు. దుష్టుని జయించటం కాదు, కానీ దుష్టుడు మన మీద ప్రయోగిస్తున్న అగ్నిబాణమును చల్లార్చేటట్లుగా మార్చబడతాం. అనగా వాని యొక్క ఆలోచనలు, వాడి యొక్క తంత్రములు, వాని ఊరి, వాడి యొక్క ఉచ్చులన్నింటినీ జయించి మనము దాన్ని ఆర్పుటకు శక్తిమంతులుగా మార్చబడతాం. ప్రియులారా, పాత నిబంధనలో సౌలు బలాఢ్యుడైన అభిషేకించబడని వాని యొక్క డాలు కింద పడిపోయినట్లుగా అతని యొక్క డాలు కింద పడిపోయిందని దావీదంతా ప్రలాపిస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అవును, దావీదు చాలా సందర్భాలలో సౌలు విషయం ఎందుకు బాధపడ్డాడంటే, సౌలు విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడని. ఆ విశ్వాసం దేవుని మీద ఎప్పుడైతే సౌలుకు వెళ్ళిపోయిందో, ఆ తర్వాత చాలా తప్పుడు మార్గంలో అడుగులు వేసి దేవునికి ఎంతో బాధ కలిగించి దేవుని కోపాగ్నికి పాత్రుడిగా మార్చబడిపోయి తాను తన వంశమంతయు దేవుని రాజ్యం మీద రాజులుగా వండుకోకుండా త్రోసివివ్వటం మాత్రమే కాక వారి కుటుంబంలో చాలా మటుకు హతమార్చబడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పే మాట ఏంటంటే, అవిశ్వాస సంబంధమైన భ్రష్టమైన హృదయం మనల్ని మాత్రమే కాదు, మన వంశాన్ని కూడా లేకోకుండా చేస్తుంది అని చెప్పడం సందేహమేమీ కూడా లేదు. అందుకని తిమోతి గారి అమ్మలో ఏ విశ్వాసం ఉందో వాళ్ళ అమ్మమ్మలో కూడా అదే విశ్వాసం ఉందని పౌలు గారు మెచ్చుకుంటూ ఉన్నాడు. మనలో విశ్వాసం ఉంటే మన పిల్లల పిల్లల్లో కూడా అదే విశ్వాసం ఉంటుంది. మనలో అవిశ్వాసం ఉంటే మన పిల్లల పిల్లల్లో కూడా అదే అవిశ్వాసం వస్తుంది. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తండ్రి ఒకప్పుడు దేవుని యొక్క దూత చెప్పిన శుభవార్త నమ్మలేదు, మోగవాడిగా యోహాను పుట్టినంతకాలం జీవించాడు. ఆ తర్వాత అదే అవిశ్వాసం బాప్తిస్మిచ్చి యోహానులో కూడా అది పొడ చూపింది. తద్వారా ఏమైంది, అతడు పరలోకంలో అత్యల్పుడుగా మార్చబడిపోయారు. మేము చెప్పేది ఏంటంటే, అవిశ్వాసం అనేది, అల్ప విశ్వాసం అనేది, విశ్వాసం లేనిదనేది చాలా 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 నష్టాన్ని కలుగజేస్తుంది. కనుక మన విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. సొలొమోను దేవుని యొక్క ఆలయమును కట్టినప్పుడు సొలొమోను దేవుని యొక్క ఆలయములో 600 తులములతో డాలును తయారు చేసి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన శరీరం అనే దేవాలయంలో కూడా అటువంటి బంగారముతో చేయబడిన డాలు ధరించుకోవాలి. అంటే ఏంటో తెలుసా, అతి పరిశుద్ధమైన అమూల్యమైన విశ్వాసాన్ని కలిగిన వారమై జీవించాలి. అప్పుడే మనం దేవునికి పిల్లలుగా మార్చబడతాం. ఆయన అంత్య దినాల్లో ఏం కనుగొంటాడు? విశ్వాసంని కనుగొనడు కదా. కాబట్టి అవిశ్వాస సంబంధమైన భ్రష్ట హృదయం మీలో ఉంటుందేమో పరీక్షించుకునమని, మిమ్మల్ని మీరే శోధించుకునమని, ఒకవేళ అటువంటి హృదయం ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించమని పౌలు గారు పదే పదే బ్రతిమాలుకుంటూ ఉంటాడు. ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, అవిశ్వాసంగా ఏదైనా ఉంటే దయచేసి ప్రార్థన పూర్వకంగా దాన్ని తొలగించుకోండి. మీలో విశ్వాసం వృద్ధి కలగాలంటే 2 చేయండి. 1, నండి, ఏం వినాలి? క్రీస్తుని గురించిన మాట మీరు పదే 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 వింటూ ఉంటే మీలో విశ్వాసం వృద్ధి చెందుతుంది. 2వదిగా మీరు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నాలో అపనమ్మిక కలగకుండా, అవిశ్వాసం కలగకుండా సహాయం చేయి, నాలో విశ్వాసం వృద్ధి పొందించమని యేసయ్యను శిష్యులు అడిగినట్లుగా మీరు అడిగితే నిశ్చయముగా మీలో విశ్వాసం వృద్ధి కలుగుతుంది. మీరు ఆవగింజంత విశ్వాసాన్ని కూర్చుకోనండి. దాని వలన ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. నిశ్చయముగా విశ్వాసం అని డాలు పట్టుకొని మీరు, నేను శత్రు మన మీద ప్రయోగించుచున్న ప్రతి విధమైన శోధన అనే అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులుగా మార్చబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడును సర్వాధికారి అయిన యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్త కొరకు స్తోత్రాలు. ఈ మాటలు వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. శత్రు ప్రయోగించే అగ్ని బాణములన్నింటినీ ఆర్పునట్లుగా శక్తిమంతులుగా మార్చుటకు విశ్వాసమని డాలు పట్టుకున్న కృపనివ్వమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.